గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే సార్. స్కిజోఫ్రీనియా, దీన్నే తెలుగులో ఏదో ఉన్మాదం, పిచ్చి అని రకరకాలుగా పదాలు వాడుతుంటారు, కొన్ని వాడకూడదని కూడా అంటుంటారు. మరి టెక్నికల్గా స్కిజోఫ్రీనియా అనే పదం చాలామందికి తెలియదు. అసలు దీన్ని గుర్తించటం ఎలా? ఇలాంటి ఉన్మాదక పరిస్థితి మన వాళ్ళల్లోనూ తెలిసిన వాళ్ళలో ఉందని గుర్తించటం ఎలా? దీని లక్షణాలను ఐడెంటిఫై చేయటం ఎలా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే ఇది సైకోసిస్లో చాలా ముఖ్యమైన జబ్బు. దాదాపు 1% పాపులేషన్లో ఈ జబ్బుతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని గుర్తించే లక్షణాలు ఏంటి అంటే, అప్పటిదాకా వాళ్ళ యొక్క మనస్తత్వంతో జీవించిన వ్యక్తి సుమారుగా 15 నుండి 45 ఏళ్ల మధ్యలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. అంటే దీని ముందు దాని తర్వాత కూడా రాకూడదా అంటే అదేం లేదు. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఈ వయసులో ఉంటుంది. ఆడ మగలో ఈక్వల్గా వస్తుంటుంది. లక్షణాలను గుర్తించటం అంటే వాళ్ళు ఉన్నట్టుండి తేడాగా ప్రవర్తించటం, అబ్నార్మల్ బిహేవియర్, వింతగా ప్రవర్తించటం, తమలో తాము గొనుక్కోవటం, నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, స్నానపానాదులు మానేయటం, తన పర్సనల్ హైజీన్ని పట్టించుకోకపోవటం, సరైన వస్త్రధారణ లేకపోవటం, గడ్డం గీసుకోవటం కూడా మానేయటం, జడ సరిగ్గా వేసుకోకపోవటం, క్రాప్ సరిగ్గా దూకుపోవటం, పళ్ళు సరిగ్గా తోముకోకపోవటం, మరి ఎవరో ఏదో వెంట పడుతున్నారు, ఏదో చేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు, విషప్రయోగం చేశారు, చేతబడి చేశారు, మమ్మల్ని చంపుతారు, చుట్టుపక్కల ఉన్న నలుగురు మా గురించి మాట్లాడుకుంటున్నారు, మా మనసులో భావాలను తెలుసుకుంటున్నారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అనే మానసిక భ్రమలకు గురవటం. అలాగే ఏవో నాకు మాటలు వినిపిస్తున్నాయి, నాకు ఎవరో కనిపిస్తున్నారు, అదుగదుగదుగో ఎవరో తిడుతున్నారు, బెదిరిస్తున్నారు అనే భ్రాంతులకు, హాలుసినేటరీ బిహేవియర్, ఇలాంటి భ్రాంతులకు కూడా గురవటం, తమకు జబ్బుందని వాళ్ళు గుర్తించే జ్ఞానాన్ని కోల్పోవటం, దీన్ని ల్యాక్ ఆఫ్ ఇన్సైట్ అని కూడా చెప్పుకుంటాం, జడ్జిమెంట్ కెపాసిటీ కూడా తగ్గిపోవటం, మరి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటం. అయితే వీళ్ళకి గుర్తింపు, జ్ఞాపక శక్తి అయితే ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ జబ్బుకు సెకండరీగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ బిహేవియర్ మారిపోవటం జరుగుతూ ఉంది. స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే ఇమీడియట్గా వెంటనే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి మానసిక వైద్య చికిత్స చేయిస్తే అన్ని విధాల మంచిది. లేకపోతే వాళ్ళకి హాని చేసుకోవటమే కాదు, ఇతరులకు హాని చేసే ప్రమాదం ఉంది, లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయే ప్రమాదం ఉంది. జీవితాన్ని నాన్ ప్రొడక్టివ్గా, ఎందుకు పనికిరాని జీవితాన్ని ఒక జీవోత్సవంలా జీవించే ప్రమాదం ఉంది. కాబట్టి అతన్ని మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసిక వైద్యుడిని సంప్రదించండి, సత్వరమే నార్మల్ చేసే ప్రయత్నం చేయండి. మీ మానసిక వైద్యుడు డాక్టర్ అయోధ్య, సైకాట్రిస్ట్, విజయవాడ.